నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఉదయ్ భాస్కర్ గారు, సైకాలజిస్ట్. హలో సార్. సార్ సార్ పుట్టిన ప్రతి ఒక్కడు కూడాను పేదవాడిగా పుట్టచ్చు, కానీ చచ్చేటప్పుడు మాత్రం రిచ్గానే చావాలి. మనకి కేజీఎఫ్లో డైలాగ్. సో అసలు నిజంగా పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు. దాన్ని గోల్ సెట్ చేసుకొని మనం ఎలా ముందుకెళ్ళాలి, రీచ్ అవ్వడానికి మనల్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటారు? ఎస్, వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ప్రతి మనిషికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది అనేది సర్వసాధారణంగా మనకి వినిపించేటటువంటి ఒక నానుడి. కానీ ఎంతమందికి తెలుసు తనలో ఉన్న టాలెంట్ ఏంటి అనేది? ఇంకో విషయం చెప్తానండి మీకు ఇక్కడ. యాక్చువల్గా టాలెంట్ కూడా తనకు ఉండాల్సిన అవసరం లేదు. తనకు ఉండాల్సిన ఒక్క విషయ పరిజ్ఞానం ఏంటంటే, ఎవరికి టాలెంట్ ఉందని గుర్తించగలిగినా సరే కానీ తన లైఫ్ని ఒక రిచ్ పర్సనాలిటీగా తయారు చేసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఫోర్డ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారండి. ఒకసారి ఆయన మీద ఇంజనీర్స్ అనేవాళ్ళు కేసు వేస్తారనమాట. ఆయనకి అసలు ఇంజనీరింగే తెలీదు. ఆయన ఫోర్డ్ కంపెనీకి ఇన్ని కార్లని, ఇన్ని మోడల్స్ని ఎలా అసలు జనరేట్ చేస్తారు, రేపు పొద్దున ఏమైనా ప్రమాదాలు జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఆయన్ని మీరు అడగండి కావాలంటే కోర్టులో ఒక టైంలో ఫోర్డ్ కార్స్ని కూడా బ్యాన్ చేయాలని చెప్పి గట్టిగా ఫోకస్ చేస్తే ఆయన ఏంటంటే ఒకసారి జడ్జిగా పర్మిషన్ తీసుకొని, సార్ కెన్ ఐ కాల్ మై ఇంజనీర్ సార్ అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి రప్పించారనమాట. ఆ లాయర్ గారు ఏదో డౌట్ అడుగుతున్నారు, మీరు చెప్పండి అని అడుగుతారు. ఆయన ఏదో అడుగుతారు ఏం చెప్పారన్నమాట. నేను మిమ్మల్ని అడిగాను కదండి, ఆయన చేసి చెప్పిస్తారు ఏంటంటే, నాకెందుకండి అవన్నీ తెలుసుకోవటం, నా దగ్గర పనిచేసే వాళ్ళు 100 మంది ఉన్నారు, 100 మంది 100 పనులు చేస్తూ ఉంటారు, ఎక్స్పర్ట్స్ నా దగ్గర ఉన్నారు. నేను వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొని రాగలిగితే చాలు, నా పనులన్నీ ఈజీగా అవుతున్నాయి కదా. నేను ప్రపంచానికి ఏమి నా అజ్ఞానంతో నేనేం కొత్తగా ఇవ్వటం లేదు, నాకున్న జ్ఞానాన్ని నేను ఈ విధంగా వాడుకుంటున్నాను నేను. సో నేనేం తప్పు చేయట్లేదు అనేది ఆయన సింపుల్గా అక్కడ నుంచే పర్మిషన్ తీసుకొని, జడ్జి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. సో ఇలా ఏంటంటే, ఇప్పుడున్న ఇన్వెస్టర్స్ అని మనం ఎవరినైతే అంటున్నామో, ఇన్వెస్టర్స్ వాళ్ళకున్న డబ్బుల్ని రెట్టింపు ఎలా చేసుకోగలుగుతున్నారంటే అండి, ఈ షార్క్ ట్యాంక్ కావచ్చు, లేదు అంటే మనకి ఒక కాంపిటీషన్ పెట్టి ఒక మంచి ఐడియాతో వచ్చిన వాళ్ళకి వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వీళ్ళు పర్సెంటేజ్ వాళ్ళకి ఇస్తారనమాట. సో ఈయనకి ఇక్కడ టాలెంట్ ఏముంది? టాలెంట్ ఏం లేదు, ఆల్రెడీ డబ్బు ఉన్నది కాబట్టి చేయగలుగుతున్నాడు. అదే రకంగా ఆ టాలెంట్ ఉన్న వ్యక్తి దగ్గర డబ్బులు లేవు. మనం ఇప్పుడు అనుకుంటుంది పేదవాడుగా పుట్టినవాడు కూడా రిచ్ అవ్వడానికి అయితే ఆ ఐడియాను వ్యాలిడేట్ చేయడానికి ఇటువంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఆపర్చునిటీస్ ఆర్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎవ్రీవేర్. మన దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కావాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళగలను క్లారిటీ నాకు కావాలి ఫస్ట్. అది పేదవాడుగా పుట్టినవాడు, పేదవాడుగా ఉండిపోయేవాడికి ఆ క్లారిటీ ఉండదు. నా లైఫ్ ఇంతే, ఇలా పుట్టాను కాబట్టి నేను మహా అయితే ఈ రోజుకి లేదా రేపటి వరకు సంపాదించుకుంటే చాలు. ఇక్కడ ఇంకో క్వశ్చన్, మీరు పేదవాడుగా పుట్టినవాడు, మీరు ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ పేదవాడు, వాడి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? అదే అంటున్నాను మేడం. ఇన్వెస్టర్స్ ఆల్రెడీ సంపాదించిన వాళ్ళు ఉంటారు కదా ప్రపంచంలో. సో ఇక్కడ ఐడియాతో వచ్చిన వాడు పేదవాడే. ఈ ఐడియా అనేది మీకెందుకు రావటం లేదు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మళ్ళీ. నేను ఒక టెడ్ టాక్స్లో ఒక వీడియో చూశానండి నేను. మనం వాడే ఈ హౌస్ క్లీనింగ్ పర్పస్ కోసం వాడే లిక్విడ్స్, లేదు అంటే ఈ డిటర్జెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొన్ని గ్యాలన్స్ కొలిది వాటర్తోనే మనం ఫిల్ చేసే కెమికల్ని తయారు చేస్తాం కదా. అంటే లిక్విడ్ ఫామ్లోనే మనకు కనిపిస్తుంది కదా. సో లిక్విడ్ ఫామ్లో ఉందంటే మోస్ట్ ఆఫ్ 60 to 70% వాటర్ కదా అందులో ఉంది. సో ఈ వాటర్ని ఒక ఇంత పెద్ద డబ్బాలో మనం ఫిల్ చేసుకొని మనం పట్టుకెళ్తున్నప్పుడు వాటర్ ఆల్రెడీ అక్కడ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. అక్కడ వాళ్ళకి వాటర్ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఈ వాటర్ విత్ కెమికల్ మనం తీసుకుని వెళ్తున్నాం. ఆ అమ్మాయికి వచ్చిన ఐడియా ఏంటో తెలుసా అండి? ఆ కెమికల్ ఏదైతే ఉందో అది క్యాప్సూల్ లాగా తయారు చేసింది అనమాట. అంటే మన టాబ్లెట్స్ లాంటివి తయారు చేసింది తను. ఓకే. సో ఇంత బాటిల్లో ఒక్క లీటర్కి కావాల్సినటువంటి కెమికల్ మనం పట్టుకెళ్తుంటే ఇంత బాటిల్లో ఆమె 100 లీటర్స్ కావాల్సిన కెమికల్ని క్యాప్సూల్స్ కొని తయారు చేసింది అనమాట. ఓకే. సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కన్ఫైన్డ్, చాలా కంఫర్ట్గా తయారైంది, చాలా తగ్గించగలిగాం మనం. ఎందుకని ఆ క్యాప్సూల్ ఒకటి తీసుకొని వాటర్లో అక్కడ ఉన్న వాళ్ళ వాటర్లో అదే వాటర్లో వాడితే అదే కాన్సన్ట్రేషన్తో అది రాగలుగుతుంది అనమాట. సో ఎంత ట్రాన్స్పోర్టేషన్ మనకి మిగిలినట్టు. ఇక్కడ నుంచి వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అవి. సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఎంతవరకు తగ్గించగలిగినట్టు అమ్మాయి. సో ఒక్క ఐడియా, ఆ థింకింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో
ఎందుకని ఈ కాస్ట్ ఎంత ఎఫెక్టివ్గా మనం చేయగలుగుతాం, దాన్ని ఎక్కడ తగ్గించగలగం అన్న పాయింట్తో కనుక సమాజానికి హెల్ప్ చేయాలన్న థాట్ కనుక ఉంటే ఏ పర్సన్కి అయినా సరే కానీ ఒక ఐడియా జనరేట్ అవుతుంది. ఆ ఐడియాని తీసుకుని వచ్చి ఎవరికి చెప్పాలి అన్న దాని మీద రీసెర్చ్ చేయగలిగితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎరాలో, టెక్నాలజికల్ ఎరాలో మనకి ఇన్వెస్టర్స్ దొరకడం పెద్ద పని కాదండి. ఓకే, దానికి బైజూస్ బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ర్యాపిడో కావచ్చు. ర్యాపిడో కూడా ఏముందండి, ఆయనకి ఏమైనా ఆయన పేరు మీద కార్లు ఉన్నాయా, బైక్స్ ఉన్నాయా? సో ఒక ఐడియా ఇలా అందరినీ ఒక దగ్గరికి, ఓలా కావచ్చు, ఏవైనా సరే అండి. ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని చూడలేరు. బట్ ఎక్కడైతే పెయిన్ తీసుకుంటాడో, ఎవరైతే పెయిన్ తీసుకుంటాడో ఆ పెయిన్ తీసుకునే వ్యక్తి దాని సొల్యూషన్ ఆలోచిస్తాడు. ఓకే, ఆ సొల్యూషన్కి ఏంటంటే అక్కడితో వదిలేసేవాడు మళ్ళీ నార్మల్ బీయింగ్ అవుతాడు. కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్, బిజినెస్ మ్యాన్ కాదు ఇక్కడ, ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు ఎలా తయారవుతాడు, ఈ ఐడియాని ఎలా నేను స్కేలప్ చేయొచ్చు, ఎంతవరకు నేను తీసుకెళ్ళగలుగుతాను అనే ఐడియాని, బిజినెస్ ప్లాన్ కనుక తయారు చేసుకుంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్తో అయినా సరే, కొత్తదైనా సరే కానీ దానికి ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ చాలామంది రెడీగా ఉంటారు. సో 1 step away ఫ్రమ్ ఎన్ ఐడియా. ఆ ఒక్క ఐడియాని మనం గుర్తించగలిగితే చాలండి. దానికి పేదవాడా, డబ్బున్నవాడా, చదువుకున్నవాడా, ఇవేవి కూడా సంబంధం లేదు. ఎంతోమంది బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ తాతల కాలం నుంచి లెగసీగా తీసుకొచ్చిన బిజినెస్ అన్నీ కూడాను చదువు లేని వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయినవి అవన్నీ కూడా. అవును. సో ఎక్కడి నుంచి వచ్చింది మనకు ఆ తెలివి వాళ్ళకి? సో వాళ్ళు బిజినెస్ స్ట్రాటజీని బిల్డప్ చేశారు, ఒక బిజినెస్ ప్లాన్ని బిల్డప్ చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ తీసుకుని వస్తూ ఉన్నారు. మనకి రతన్ టాటా గారు తీసుకున్నా సరే కానీ ఆయన ముందు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. జస్ట్ ఒక వర్షంలో ఒక స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ పడిపోవడం చూసి అక్కడ డిసైడ్ అయ్యాడు ఆయన, ఒక కార్ అనేది వాళ్ళకి ప్రొటెక్టివ్గా నేను కార్ అనేదాన్ని వాళ్ళు అనుకున్న స్కూటర్ రేట్లోనే నేను తయారు చేయగలగాలి అని చెప్పి. సో సమస్యని చూసే కోణం మారితే ఒక ఐడియా జనరేట్ అవుతుంది. ఆ ఐడియాని యాక్చువలైజేషన్లో తీసుకుని రావడానికి మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చండి. సో ఐడియా ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. ఓకే, అది సమాజానికి ఉపయోగపడేది అయితే చాలు. ఖచ్చితంగా మీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక వన్స్ ఐడియా జనరేట్ అయిందంటే అది అక్కడితో ఆగదండి. అది ఎవరో ఒకరికి మళ్ళీ సేమ్ ఐడియా వస్తుంది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే. అవును. సో అది కూడా మనం ఫాలో అవుతూ ఉన్నప్పుడు మాత్రం మనం సక్సెస్ సాధించగలుగుతాం. సో దానికి చదువు, డబ్బు, చుట్టూ ఉన్న పరిస్థితులు, తనకున్నటువంటి రిలేషన్స్ ఇవేవి కూడా అవసరం లేదు. వన్స్ డిసైడ్ అయితే చాలు, తను ముందుకు వెళ్ళగలిగితే చాలు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.